అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలో గత 3 రోజుల కిందట కురిసిన భారీ వర్షాలు కూడా వడిగండ్లకు కూడా ఏదైతే వరి పంట పూర్తిగా నష్టం జరిగిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపైన మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లినరసింహారెడ్డిను వారనాడిగా ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఇప్పటికే గత 3-4 రోజుల కిందట కూడా జిల్లాలో కూడా వడగండ్ల వాన కురిచిన నేపథ్యంలో పూర్తిగా వరి పంట నష్టం జరిగింది. దీనికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కూడా డిమాండ్ చేస్తుంది. దీని మీద ఏం చెప్తారు? వడగండ్ల వాన మొన్న మామనార్ మండల్లో బొకలోన్పల్లి, రామచంద్రాపూరు, చౌదర్పల్లి 3 గ్రామాల్లో వడగండ్ల వాన రాత్రి 7 గంటలకు పడ్డది. నెక్స్ట్ డే మార్నింగే 8 గంటలకు వెళ్ళి మేము అన్ని 3 విలేజ్లు సందర్శించి ప్రాథమిక నివేదిక కూడా వాళ్ళు ఎవరు మన అగ్రికల్చర్ ఏఓ గారు, ఎంఆర్ఓ గారు అందరు దగ్గరుండి 1520 ఎకరాల వరి పంట ఉంది. దానిలో కంప్లీట్గా దెబ్బతిన్నది వాస్తవమే. మేము అందరం దగ్గర నుండి చేసినాము. ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడేది ఇంకా అది మామూలుగా వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళ డ్రామాలు వాళ్ళు ఆడుతుంటారు. కానీ మేము ప్రాథమిక నివేదిక తీసుకొని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చిన ఎంబడే ఈడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే కూడా అటెండ్ కాకుండా ఎమ్మెల్యే గారు రైతుల దగ్గరికి వచ్చి రైతులను పరామర్శించి తక్షణమే అక్కడికి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు దీనికి సంబంధించిన మినిస్టర్ దగ్గర మాట్లాడి ఆ నివేదిక నాకు పంపించండి, నేను నష్టపరిహారాన్ని కూడా ఇస్తానని చెప్పి మినిస్టర్ గారు మా ముందరనే రైతుల ముందరనే చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు నడుస్తుంది కూడా. మంచి 30 నుంచి 40 వేల వరకు కూడా నష్టపరిహారం ఇప్పించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. కొద్దిగానే 1500 3 ఊర్లకు సంబంధించిన ఊర్లలో మాత్రమే నష్టపరిహారం జరిగింది. ఇది రైట్. ముఖ్యంగా కూడా ఓ పక్క భూగర్భ జలాలు ఎండిపోతున్నప్పుడు కూడా సాగు చేయడానికి నీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇలాంటి అకాల వర్షం వడగండ్ల వాన పడింది. పూర్తి నష్టం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులు ఆవేదన చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గత 2 రోజులకి వెళ్ళి కూడా ఎక్కడైతే వడగండ్ల పడే ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించడానికి ఖచ్చితంగా పూర్తిగా వరి పంట నష్టం జరిగిన వారికి కూడా పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కూడా రుణమాఫీ కానీ రైతులు కూడా రుణమాఫీ, రైతు బంధు కూడా తక్షణమే మీరు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి చిన్న దానికి గోరంత దానికి కొండంత చేసి చెప్పేది వాళ్ళకి అలవాటు. అది వాళ్ళ ఆదినాయకత్వం కానుంచి కింది వరకు కూడా వాళ్ళకి మొత్తం ఇది ఒకటి వెన్నతోనే పెట్టిన విద్య ఇది. మేము వాళ్ళకన్నా ముందు రైతుల దగ్గర ఉన్నాము. ఎవరైతే ఆయన దగ్గర ఏడ్చి యాక్షన్ చేయించారో ఆమెకు ప్రిపేర్ చేయించి ఆమె యాక్చువల్గా రైతు కాదు, కౌలు వేరే వాళ్ళ పొలం ఒక తిమ్మారెడ్డి పేరుంది, ఆయన పొలం తీసుకొని 2 ఎకరాలు వరిసేను పెట్టింది. మేము అది కూడా సందర్శించినాము. పంట పాడైంది, సాయం చేస్తామనే దానికి కూడా ఎప్పుడైనా కూడా వానగాని రాత్రికి పడితే ఉదయం డబ్బులు తీసుకొని పోతారు. ఎవడన్నా తక్షణ సాయం చేయండి అంటారు. ఒక ప్రాథమిక నివేదిక కావాలి, అది ఎంతవరకు నష్టపోయింది అని చెప్పి ನೀವು తీసుకున్న తర్వాత ఇస్తారు. ఇంతవరకు ఎన్నో సందర్భాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో సమస్యలు, రైతులకే ఎన్నెన్నో సమస్యలు జరుగుతూ ఎంతవరకు వాళ్ళు ఇచ్చారు. అది ఒకసారి గతాన్ని తోడుకోమనండి. ఒక్క అభివృద్ధి పథకం లేదు, ఏది లేదు. రైతు రుణమాఫీ లేదని చెప్తారు వీళ్ళు. ఏ ఊరికి వస్తారు రమ్మానండి. 2 లక్షల రూపాయలు మా 6 గ్యారెంటీలో భాగంగా 2 లక్షల రూపాయలు ప్రకటించింది మా గవర్నమెంట్, మా సీఎం రేవంత్ రెడ్డి గారు. అన్న మాట ప్రకారంగా 2 లక్షల లోపాలు ఉన్న వాళ్ళవి మొత్తం మాఫీ అయినాయి. సాంకేతిక లోపం, ఏమైనా టెక్నికల్ ఇష్యూలు, వేరే ప్రాబ్లాలు ఉండి మేము ఇచ్చిన డేటు డిసెంబర్ 18 తారీఖు అంతకన్నా ముందు ఉన్న వాళ్ళవి అటువంటివి ఏమైనా ప్రాబ్లాలు ఉన్నాయి. ఏమైనా ముందరికి వస్తే ఇంతవరకు రైతు నిజంగా దీంట్లో రుణమాఫీ అన్ని ఎలిజిబుల్ ఉన్న రైతు ఉంటే ముందరికి రమ్మనండి. దానికి కూడా మేము తీసుకుపోతాం బ్యాంక్ దగ్గరికి. మా ముందరికి ఎవరు వస్తలేరు. 18 తారీఖు లోపల తీసుకున్న వాళ్ళన్నా, లేకుంటే 2 లక్షల పైన లోన్ ఉన్న వాళ్ళన్నా అటువంటిది ఉండదు. కానీ దానికి కూడా మా గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుంది అంటే 2 లక్షల పైన ఉన్నదానికి పైన అమౌంట్ కడితే 2 లక్షలు చేస్తామని అంటుంది. ఆ 2 లక్షలు చేయాలంటే కూడా ఈ పోయిన దుర్మార్గులు మొత్తం, ఇటువంటి దుర్మార్గులు, డ్రామాడే దుర్మార్గులు అంతా మొత్తం నాకిడిచినారు. గవర్నమెంట్లు ఏం లేకుండా చేసినారు. ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే చేసినాం 2 లక్షలు. ఇది కూడా చేస్తాం ఖచ్చితంగా. టైం పడుతుంది దీనికి కూడా. ఆ రైతులకు కంపల్సరీ, రైతులు ఎన్నంటే ఉండే ప్రభుత్వం ఇది కనుక మేము ఎప్పుడు రైతులకు దగ్గరుండి, మొన్న కూడా జిఎంఆర్ గారు కూడా అసెంబ్లీలో నిన్న మాట్లాడిండు. ఏది మన అడ్డాకులలో అట్టకెళ్ళి పంట దెబ్బతినని తక్షణమే స్పందించి ఎమ్మెల్యేలు ఉండరు మాకు. దానికి గవర్నమెంట్ కూడా దీన్ని సర్వే చేసి దీనికి నష్టపరిహారం చేయడానికి కూడా రెడీగా ఉండదు ఇది. రైట్. ముఖ్యంగా కూడా ఈ రైతు భరోసా అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఇప్పటివరకు కూడా చాలామంది కూడా రైతు భరోసా అనేది ఎకరానికి 15,000 రూపాయలు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చాలామందికి పడలేదని కూడా చెప్తున్నారు వాళ్ళు. మేము 6 గ్యారెంటీలో భాగంగా అంచెలంచెలుగా ఒక ఫ్రీ బస్సులు కానీ, కరెంటు బిల్లులు 200 యూనిట్ల కరెంటు బిల్లులు కానీ, సిలిండర్ కానీ, ఈ రైతు బంధు కానీ
అంచెలంచెలుగా చేస్తుంది. ఈ రైతు బంధు ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్. ఇది ఎవరు ఏమనుకోకుండా బీదల కొరకు వర్తించేటటువంటి స్కీము. వాళ్ళు ఏం చేసినారంటే పెత్తందారులకు అందరిని చేతులు పెట్టుకొని వాళ్ళు చేసే దుర్మార్గాలను ఎదిరించకుండా కుక్కకు బొక్కేసినట్లు ఇది ఒకటి పెట్టినరు. మేము ఎవరు ఎన్ని చెప్పినా కూడా దీన్ని బీదలకు ఎంతవరకు అయితే పనికొస్తుందో ఆ లెక్కలు చేసేటి భాగంలో ఈరోజు కూడా మళ్ళీ 4 ఎకరాల వరకు వాడడానికి కూడా బడ్జెట్ రిలీజ్ చేసినారు. ఇంతకుముందు నేను న్యూస్ చూసిన అట్లా 5 ఎకరాల వరకు ఇవ్వాలంటే చెప్పి రేపు 31 వరకు అంతకు మించి ఇస్తే కూడా పెత్తందారులకు బలిసినోళ్లకు వాళ్ళ కొమ్ము కాస్టోళ్ళకే తప్పితే బీదోళ్ళు ఎవరు బాగుపడరు. ఇది మంచి స్కీము. కంపల్సరీ మేము ఏమైతే చెప్పినామో అది చేసి తీరుతాము. రైతు బంధు కూడా పడది. రైట్. అయితే వడగండ్ల వారికి పూర్తిగా పంట నష్టం జరిగిన వారికి ఎంత నష్టపరం చెల్లిస్తారు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం నివేదిక ద్వారా నిర్ణయం తీసుకుంటుంది. పంటకు ఎంత ఖర్చు వస్తుంది ఏం కదా అనేది కూడా పంపిణీ రేటుకి వెళ్ళి దాన్ని బట్టి చర్యది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము 40-50 వేల వరకు కూడా నష్టం వస్తుందని మా కాంగ్రెస్ పార్టీ తరపుకి వెళ్ళి అది ఇచ్చినాం. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో కంపల్సరీ అయితే రైతులకు మేలు చేస్తుంది. ఇంకోటి అన్వాడలో కూడా నిన్న పోయి చూసినట్లున్నాడు మన మాజీ మంత్రి గారు. ఆడ అసలు వానగండ్లు 2-3 ఊర్లలో 2-3 ఎకరాలు కూడా పాడేయలేదు. ఆడ అటువంటితోన కూడా రైతులను నష్టం చేస్తుంది అయితే అంటాడు. వానగండ్లు ప్రపంచంలో కానీ మనం పెరిగినప్పటికెళ్ళి వానగండ్లు పడలేవా? పడ్డాయి దెబ్బతింటుంది. వాళ్ళని కాపాడడానికైనా ప్రభుత్వాలు ఉండాలి. ఆ ప్రభుత్వం చర్య తీసుకోకపోతే కదా నువ్వు పడ్డేమోడే రాత్రికి మోడమైందంటే పోయి వర్షాల కాడ కూర్చొని రామాడిపిస్తే ఇది మంచి పద్ధతి కాదు. ఇది మేము కంపల్సరీ మేము చేస్తాం. మేము చేయకపోతే ఒక 10-15 దినాలు చూడండి. మేము ఆడ నిన్న లేకపోతే మామనార్ మండలం కూడా 8 గంటలకు నేను ఫీల్డ్లో ఉండా. ఎవరు ఆఫీసర్ లేదని చెప్తున్నారు. ఒక ఎంఆర్ఓ ఏఓ అందరు కలిసి దీని మీద చర్య తీసుకొని నివేదిక వేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వడగండ్ల వానకి అయితే పూర్తిగా పంట నష్టం జరిగిందో వారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పంట నష్టపరం కూడా చెల్లిస్తుంది. ఖచ్చితంగా ఒక నివేదిక కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా మేము అక్కడ సీఎం దృష్టికి పంపిస్తున్నాం అని చెప్పి మల్లు నరసింహారెడ్డి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకి సంబంధించిన కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి ఖచ్చితంగా రుణమాఫీ జిల్లాలో కూడా చాలామంది రైతులకు అయ్యింది. ఖచ్చితంగా రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరగలేని ఏదైనా టెక్నికల్ విషయం ఉంటే కూడా రుణమాఫీ కాలేదని చెప్పి కొందరు రైతులు ప్రతిపక్ష నాయకులకు తెలియదు. కానప్పటికీ కూడా ఖచ్చితంగా రుణమాఫీ విషయాలు కానీ రైతు భరోసా విషయాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్య తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ రుణమాఫీ రైతు భరోసాని రైతుల అకౌంట్లో కూడా జమ చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వారు జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.